This is V. Madhavi, GDC Tandur, Vikarabad district. Today we are going to discuss about entropy and entropy యొక్క మార్పును మనం చూద్దాం. ఎంట్రోపీ చర్యల్లో రివర్సిబుల్ రియాక్షన్స్లో ఏ విధంగా ఎంట్రోపీ మార్పు ఉంటుంది, ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్లో ఎంట్రోపీ మార్పు ఎలా ఉంటుంది, తర్వాత చూద్దాం సముష్ణోగ్రత ఉత్క్రమణీయ ప్రక్రియలో స్థిరోష్ణక ఉత్క్రమణీయ ప్రక్రియల్లో ఎంట్రోపీ మార్పు అనేది ఎలా ఉంటుందో ఈరోజు మనం నేర్చుకుందాం. ఎంట్రోపీ గురించే మనం చూద్దాం, ఓకేనా. ఇంతకుముందు మనము ఏమేమి నేర్చుకున్నామంటే కార్నాట్ సైకిల్ గురించి లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. అంతేకాకుండా కార్నాట్ సైకిల్ ఉష్ణోగ్రత స్కేల్ గురించి మనం చూసాము. ఎంట్రోపీ అంటే ఏంటి, ఎంట్రోపీ స్థితి ప్రమేయమా అవునా, తర్వాత ఎంట్రోపీ యొక్క డెఫినేషన్ మనం లాస్ట్ క్లాస్లో చూడడం జరిగింది. ఈరోజు రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్లో అండ్ ఐసోథర్మల్ అండ్ అడియాబాటిక్ ప్రాసెస్లో ఏ విధంగా ఎంట్రోపీ చేంజ్ ఉంటుందో మనం చూద్దాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉత్క్రమణీయ వివృత ప్రక్రియల్లో ఎంట్రోపీ చేంజ్ అనేది ఎలా ఉంటుంది. ఉత్క్రమణీయ వ్యవస్థలో వ్యవస్థ గ్రహించినటువంటి ఉష్ణరాశి పరిసరాలు కోల్పోయినటువంటి ఉష్ణరాశికి సమానంగా ఉంటుంది. కాబట్టి వ్యవస్థ ఎంట్రోపీ పెరుగుదల పరిసరాల ఎంట్రోపీ తగ్గుదలకు సమానంగా ఉంటుంది. ఏమవుతుందమ్మా, వ్యవస్థ యొక్క ఎంట్రోపీ పెరుగుదల పరిసరాల ఎంట్రోపీ తగ్గుదలకు సమానం. కాబట్టి క్యూ ఉత్క్రమణీయంగా వ్యవస్థ గ్రహించినటువంటి ఉష్ణరాశి అనుకున్నట్లయితే డెల్టా ఎస్ వ్యవస్థ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఉత్క్రమణీయంగా బై టీ అంటే పెరిగింది, అంటే రివర్సిబుల్ రియాక్షన్స్లో డెల్టా వ్యవస్థ గ్రహించినటువంటి ఉష్ణరాశి ఎంత క్యూ అనుకుంటే ఎక్కువ ఉంది. తర్వాత పరిసరాలలో నుంచి ఉష్ణరాశిని గ్రహించింది కాబట్టి ఏమైంది, పరిసరాల్లో తగ్గుదల ఏర్పడింది. అంటే క్యూ బై క్యూ రివర్సిబుల్ బై టీ తగ్గింది. అంటే పరిసరాల్లో నుంచి ఏం చేసిందమ్మా, వ్యవస్థ ఏంటిది హీట్ని ఏం చేస్తుంది, గ్రహించడం వల్ల ఏమవుతుంది, పరిసరాల్లోనేమో కోల్పోయింది ఉష్ణరాశి, వ్యవస్థనేమో గ్రహించింది. కాబట్టి మరి పరిసరాల్లో కోల్పోయినటువంటి ఉష్ణరాశి తర్వాత వ్యవస్థ గ్రహించినటువంటి ఉష్ణరాశికి ఏమవుతుంది, సమానంగా ఉంటుంది. కాబట్టి వీటి యొక్క గుర్తులు వేరుగా ఉన్నాయి కాబట్టి ప్లస్ అండ్ మైనస్. కాబట్టి డెల్టా ఎస్ వ్యవస్థ ప్లస్ డెల్టా ఎస్ పరిసరాలు అనేవి జీరోగా ఉంటుంది. డెల్టా ఎస్ వ్యవస్థ ప్లస్ డెల్టా ఎస్ పరిసరాలు ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ సముష్ణోగ్రత ఉత్క్రమణీయ ప్రక్రియలో ఎలా ఉంటుందో చూద్దాం. డెల్టా ఎస్ వ్యవస్థ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఉత్క్రమణీయ బై టీ. క్యూ ఉత్క్రమణీయంగా ఏమవుతుందమ్మా, గ్రహించినటువంటి ఉష్ణరాశికి సమానంగా ఉంటుంది. ఒక వ్యవస్థ ఒక ఆదర్శ వాయువు అయితే ఘనపరిమాణంలో మార్పును మనం చూద్దాం. ఘనపరిమాణంలో మార్పు V1 నుండి V2కి ఈ ఉత్క్రమణీయ ఉష్ణ శోషణంలో పెరుగుతుందన్నట్టు. ఇక్కడ సముష్ణోగ్రత ఉత్క్రమణీయ ప్రక్రియలో అంటే ఐసోథర్మల్ రివర్సిబుల్ ప్రాసెస్లో ఏ విధంగా ఉంటుందో మనం చూస్తున్నాం. డెల్టా ఎస్ వ్యవస్థ ఈజ్ ఈక్వల్స్ టు అంటే సిస్టంలో క్యూ రివర్సిబుల్ బై టీ. క్యూ రివర్సిబుల్ బై టీలో ఎంత ఉందమ్మా చూడండి, గ్రహించిన ఉష్ణరాశి క్యూ ఉత్క్రమణీయంగా వ్యవస్థ ఒక ఆదర్శ వాయువు అనుకుందాం. అయితే ఘనపరిమాణంలో మార్పు ఎంత, V1 నుండి V2కి చేంజ్ అయింది. కాబట్టి ఉత్క్రమణీయంగా ఉష్ణంలో శోషణం అనేది పెరిగింది. ఇది ఎక్కడ జరుగుతుంది, టెంపరేచర్ స్టేబుల్ టెంపరేచర్ వద్ద జరుగుతుంది. కాబట్టి డెల్టా టీ ఈజ్ ఈక్వల్స్ టు స్థిరోష్ణక ప్రక్రియ కాబట్టి సముష్ణోగ్రత ప్రక్రియ కాబట్టి టీ అనేది 0 డెల్టా టీ. కాబట్టి ఆటోమేటిక్గా డెల్టా ఈ ఆల్సో 0 అవుతుంది. కాబట్టి ఫస్ట్ లా ప్రకారం క్యూ రివర్సిబుల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా చూడండి, క్యూ ఉత్క్రమణీయంగా ఏమవుతుంది, డబ్ల్యూ రివర్సిబుల్ అయితే డెల్టా ఈ ఆల్సో 0. కాబట్టి డెల్టా ఈ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ రివర్సిబుల్ ఈజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూ రివర్సిబుల్గా రాయొచ్చు. డెల్టా ఈ ఆల్సో 0 కాబట్టి 0 ఈజ్ ఈక్వల్స్ టు క్యూ రివర్సిబుల్ మైనస్ డబ్ల్యూ రివర్సిబుల్. ఇది ఎలా వచ్చింది మనకు ఫార్ములా, ఫస్ట్ లా థర్మోడైనమిక్స్ ప్రకారం క్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ ప్లస్ డబ్ల్యూ. ఓకేనా, క్యూ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఈ ప్లస్ డబ్ల్యూ. ఓకేనా, ఈ డబ్ల్యూని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చామన్నట్టు. ఫస్ట్ లాలో తీసుకొస్తే ఏమైంది, డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు క్యూ రివర్సిబుల్ మైనస్ డబ్ల్యూ రివర్సిబుల్.
డెల్టా ఈ జీరో కాబట్టి క్యూ రివర్సబుల్ మైనస్ డబ్ల్యూ రివర్సబుల్, క్యూ రివర్సబుల్ ఈజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూ రివర్సబుల్ అయింది. కాబట్టి డబ్ల్యూ రివర్సబుల్ అయితే మనకు తెలుసు 1 మోల్ గ్యాసెస్కి పనికి సమీకరణం RT ln V2/V1 అనే విషయం మనకు తెలుసు, లేదా RT ln P1/P2 అని తెలుసు. కాబట్టి డెల్టా ఎస్ సిస్టంలో పెరుగుదల కింది సమీకరణం ద్వారా మనం తెలుసుకోవచ్చు. డెల్టా ఎస్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ రివర్సబుల్ బై టీ ఈజ్ ఈక్వల్స్ టు RT/T ln ఆఫ్ V2/V1. ఈ టీటీ క్యాన్సిల్ అవుతుంది, అవునా కదా. క్యూ అంటే ఏంటిది, క్యూ రివర్సబుల్లో RT ln V2/V1 డివైడెడ్ బై టీటీ క్యాన్సిల్, కాబట్టి R ఇంటూ ln ఆఫ్ V2/V1కి ఈక్వల్ అవుతుంది, లేదా R ln ఆఫ్ P1/P2కి సమానం. డెల్టా ఎస్ సరౌండింగ్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ క్యూ రివర్సబుల్ బై టీగా మనం చెప్పొచ్చు. కాబట్టి టోటల్గా డెల్టా ఎస్ సిస్టమ్ ప్లస్ డెల్టా ఎస్ సరౌండింగ్స్ ఈజ్ ఈక్వల్స్ టు జీరోగా మనం చెప్తాము. నెక్స్ట్ సమోష్ణ ఉత్క్రమణీయ ప్రక్రియ. ఇంతకుముందేమో సమోష్ణోగ్రత, చూడండి ఇక్కడ స్థిరోష్ణక, సమోష్ణ అన్న స్థిరోష్ణక అన్న ఒకటే, ఓకేనా. స్థిరోష్ణక అంటే అడియాబాటిక్ ప్రాసెస్. ఇంతకుముందు ఐసోథర్మల్ ప్రాసెస్లో రివర్సిబుల్ రియాక్షన్ సిస్టమ్ చూసాం, రివర్సిబుల్ ప్రాసెస్లో చూసాం. ఇప్పుడు అడియాబాటిక్ రివర్సిబుల్ ప్రాసెస్ మనం చూద్దాం. అయితే ఇక్కడ ఈ వ్యవస్థ పరిసరాల నుండి ఏం చేస్తుంది, ఉష్ణ బంధకం చేసి ఉంటుంది కాబట్టి క్యూ ఈజ్ జీరో అవుతుంది, అవునా. గ్రహించినటువంటి ఉష్ణ రాశి అనేది ఇట్ ఈజ్ జీరో, క్యూ రివర్సబుల్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో అవుతుంది, అవునా. క్యూ రివర్సబుల్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో, కాబట్టి పరిసరాల యొక్క ఎంట్రోపీ ఆల్సో జీరోగా ఉంటుంది. నెక్స్ట్ వ్యవస్థలో ఉష్ణోగ్రత అనేది తగ్గింది కాబట్టి ఎంట్రోపీ ఆల్సో అనేది చేంజ్ అవుతుంది. అయితే ఇది వాయువు ఘనపరిమాణము లేదా పీడనంలోని మార్పు ద్వారా ప్రతికరణం జరుగుతుందని చూస్తాం. డెల్టా ఎస్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో అవుతుంది. ఎందుకు, క్యూ అనేది జీరో అయింది కాబట్టి డెల్టా ఎస్ ఆల్సో జీరో అవుతుంది, ఎంట్రోపీ చేంజ్ అనేది కూడా జీరో అవుతుంది అన్నట్టు మనకు. ఓకే, ఇది స్థిరోష్ణక ఉత్క్రమణీయ ప్రక్రియలో డెల్టా ఎస్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. ఓకే, దీనికి ఎక్కువ మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సముష్ణోగ్రత సమపీడన ప్రక్రియలో ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ టెంపరేచర్లో చేంజ్ అనేది ఉంటుంది, సముష్ణోగ్రత సమపీడనం. కాబట్టి ఉష్ణోగ్రత అనేది T1 నుండి T2కి చేంజ్ అయింది కాబట్టి ఉష్ణరాశిని ఏం చేస్తున్నా, రివర్సిబుల్గా గ్రహించింది అనుకుందాం, ఉత్క్రమణీయంగా గ్రహిస్తుంది. అయితే ఎంట్రోపీలో పెరుగుదల ఎలా ఉందో చూద్దాం. డెల్టా ఎస్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్స్ టు సಮೇಷನ್ ఆఫ్ క్యూ రివర్సబుల్ బై ఎట్ ఆఫ్ పీ, క్యూ రివర్సబుల్ ఎట్ పీ బై టీ అని రాస్తున్నాం. కానీ బట్ క్యూ రివర్సబుల్ ఎట్ పీ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చమ్మా, డిహెచ్ ఆర్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు సిపీ డెల్టా టీ అని రాసుకోవచ్చు. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. డెల్టా ఎస్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్స్ టు సಮೇಷನ್ ఆఫ్ సిపీ డిటీ బై టీగా రాసుకోవచ్చు. క్యూ మీన్స్ సిపీ డిటీ, ఆల్రెడీ టీ ఉంది కాబట్టి టీ రాస్తున్నాం. ఈజ్ ఈక్వల్స్ టు T1 టు T2 సిపీ ఆఫ్ డిటీ బై టీగా మనం రాస్తున్నాం. ఓకేనా, T1 నుండి T2కి చేంజ్ అవుతుంది కాబట్టి T2 రాస్తున్నాం. డెల్టా ఎస్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్స్ టు సిపీ ln ఆఫ్ T2 బై T1. చూడండి 2.303 లాగా ఆఫ్ ఏమొస్తుందమ్మా, ఏంటిది ఎల్ఎన్ను తీసేసి లాగ్ రాయాలంటే ఏం రాయాలా, 2.303 యాడ్ చేయాలా, లాగ్ T2 బై T1గా రాస్తాం. నెక్స్ట్ చూడండి, ఇది డెల్టా ఎస్ సిస్టంలో సముష్ణోగ్రత సమపీడన సిస్టంలో మనకు వచ్చినటువంటి వాల్యూ ఎంత, 2.303 లాగ్ ఆఫ్ T2 బై T1 వాల్యూ. ఓకే, డెల్టా ఎస్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్స్ టు 2.303 లాగ్ ఆఫ్ T2 బై T1గా మనం రాస్తున్నాం. నెక్స్ట్ సమ ఉష్ణోగ్రత సమ ఘనపరిమాణ ప్రక్రియ, ఇది సేమ్ ఉంటుంది. చూడండి సమ ఉష్ణోగ్రత, ఇక్కడ కూడా ఉష్ణోగ్రత అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఉత్క్రమణీయంగా గ్రహించినటువంటి ఉష్ణరాశి క్యూ ఉత్క్రమణీయంగా ఎట్ వి, ఇంతమంది ఎట్ పి చూసాము, ఇక్కడ ఎట్ వి ఎంట్రోపీ చేంజ్ అయింది. ఎంట్రోపీ ఇక్కడేమో ఇంతకుముందు పెరుగుదలలో చూడండి డెల్టా ఎస్ సిస్టమ్ సేమ్ ఈజ్ ఈక్వల్స్ టు సಮೇಷನ್ ఆఫ్ రివర్సబుల్ ఎట్ వి బై టీగా రాస్తున్నాం. బట్
క్యూ రివర్సబుల్ ఎట్ వి ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ సమఘన పరిమాణ ప్రక్రియ కాబట్టి డిఈ ఈజ్ ఈక్వల్స్ టు సివి డిటీగా రాస్తాం. ఏం రాస్తున్నామమ్మా? సివి డిటీగా రాస్తున్నాం. డెల్టా ఎస్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు? T1 to T2 లిమిటేషన్స్ ఆఫ్ T1 to T2 సివి డిటీ ఈజ్ ఈక్వల్స్ టు సివి ఇంటూ ln ఆఫ్ T2 by T1. కాబట్టి ఇక్కడ ln తీసేసి లాగ్ పెట్టాలంటే 2.303 లాగ్ ఆఫ్ T2 by T1 అని రాస్తాం. డెల్టా ఎస్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్స్ టు 2.303 లాగ్ ఆఫ్ T2 by T1 అని రాయొచ్చు. ఇది 4. దేంట్లో రివర్సిబుల్ రియాక్షన్లో 4 చూసాం మనం. ఫస్ట్ సముష్ణోగ్రత ఉత్క్రమణీయ ప్రక్రియలో, స్థిరోష్ణక ఉత్క్రమణీయ ప్రక్రియలో, సముష్ణోగ్రత సమపీడన ప్రక్రియ, సముష్ణోగ్రత సమఘనపరిమాణ ప్రక్రియ 4 స్టెప్స్ చూసాం. ఓకేనా? ఫస్ట్ ఐసోథర్మల్ రివర్సిబుల్ రియాక్షన్స్లో ఏమొచ్చిందమ్మా? డెల్టా ఎస్ సిస్టమ్ ప్లస్ డెల్టా ఎస్ సరౌండింగ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. అవునా? 0 వచ్చిందా లేదా? 0 వచ్చింది. నెక్స్ట్ బి స్థిరోష్ణక ప్రక్రియలో డెల్టా ఎస్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. నెక్స్ట్ థర్డ్ వన్ సి ఈజ్ 2.303 డెల్టా ఎస్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్స్ టు 2.303 log of T2 by T1. నెక్స్ట్ స్థిరోష్ణక సముష్ణోగ్రత సమఘన పరిమాణ ప్రక్రియలో డెల్టా ఎస్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు 2.303 log of T2 by T1 అయింది. ఇది 4 పాయింట్స్. అంటే ఎంట్రోపీ చేంజ్లో దేంట్లో రివర్సిబుల్ రియాక్షన్లో 4 పాయింట్స్ వచ్చినాయి. 4 చూసాం మనం. నెక్స్ట్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో ఎంట్రోపీ చేంజ్ అనేది ఎలా ఉందో చూద్దాం. చూడండి, ఎంట్రోపీ అనేది మనం ఏమని చూస్తున్నాం? స్థితి ప్రమేయం అంటున్నాం. ఇది వ్యవస్థ యొక్క స్థితి మీదనే ఆధారపడి ఉంటుంది, అయితే స్థితి మార్గం మీద ఆధారపడి ఉండదు. కాబట్టి ఉత్క్రమణీయ చర్యలో ఏమొచ్చిందమ్మా? డెల్టా ఎస్ సిస్టమ్ ప్లస్ డెల్టా ఎస్ సరౌండింగ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. వచ్చిందా రాలేదా? మనకు వచ్చింది. నెక్స్ట్ చూడండి, డెల్టా ఈ రివర్సిబుల్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ రివర్సిబుల్ మైనస్ డబ్ల్యూ రివర్సిబుల్ వచ్చింది. డెల్టా ఈ ఇర్రివర్సిబుల్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఇర్రివర్సిబుల్ మైనస్ డబ్ల్యూ ఇర్రివర్సిబుల్గా రాసుకోవచ్చు. కాబట్టి ఆ ఇంటర్నల్ ఎనర్జీ కూడా స్థితి ప్రమేయమే అవుతుంది. కాబట్టి డిఈ ఉత్క్రమణీయంగా ఈజ్ ఈక్వల్ టు డిఈ అనుత్క్రమణీయంగా రాస్తాం. క్యూ ఉత్క్రమణీయంగా ఈజ్ ఈక్వల్ టు మైనస్ డబ్ల్యూ ఉత్క్రమణీయంగా ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇర్రివర్సిబుల్ మైనస్ డబ్ల్యూ ఇర్రివర్సిబుల్. క్యూ రివర్సిబుల్ మైనస్ డబ్ల్యూ రివర్సిబుల్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇర్రివర్సిబుల్ మైనస్ డబ్ల్యూ ఇర్రివర్సిబుల్ అంటాం. డబ్ల్యూ ఈజ్ రివర్సిబుల్ గ్రేటర్ దాన్ డబ్ల్యూ ఇర్రివర్సిబుల్. క్యూ రివర్సిబుల్ గ్రేటర్ దాన్ క్యూ ఇర్రివర్సిబుల్గా రాస్తున్నాం. కాబట్టి ఉత్క్రమణీయ చర్యల్లో అదే స్థితి మార్పుకు అనుత్క్రమణీయ చర్యల్లో కంటే కూడా అధికమైనటువంటి ఉష్ణరాశి గ్రహించబడుతుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. ఉత్క్రమణీయ చర్యల్లో ఉండేటువంటి స్థితి మార్పు అనుత్క్రమణీయ చర్యల్లో ఉండేటువంటి స్థితి మార్పు కంటే కూడా ఎక్కువ హీట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి టీడీఎస్ సిస్టమ్ ఈజ్ గ్రేటర్ దాన్ క్యూ ఇర్రివర్సిబుల్ అని రాయొచ్చు. డిఎస్ సిస్టమ్ క్యూ ఇర్రివర్సిబుల్ బై టీ. డెల్టా ఎస్ సిస్టమ్ ఈజ్ గ్రేటర్ దాన్ క్యూ ఇర్రివర్సిబుల్ బై టీ. డెల్టా ఎస్ సిస్టమ్ ప్లస్ డెల్టా ఎస్ సరౌండింగ్స్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఎస్ టోటల్ విశ్వం ఈజ్ ఈక్వల్ గ్రేటర్ దాన్ ఈజ్ 0. ఓకేనా? కాబట్టి సిస్టమ్ ప్లస్ సరౌండింగ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈజ్ గ్రేటర్ దాన్ 0గా అవుతుంది అన్నట్టు. కాబట్టి ఇంతకుముందే మనకు రివర్సిబుల్ ప్రాసెస్లో ఏమొచ్చింది? డెల్టా ఎస్ సిస్టమ్ ప్లస్ డెల్టా ఎస్ సరౌండింగ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. బట్ ఇక్కడ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో డెల్టా ఎస్ సిస్టమ్ ప్లస్ డెల్టా ఎస్ సరౌండింగ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 వచ్చింది. ఓకే. అనుత్క్రమణీయ చర్యల్లో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఇక్కడనేమో ఫస్ట్ అనుత్క్రమణీయ చర్యల్లో ఎంట్రోపీ చేంజ్ ఎలా ఉందనేది చూసాం. ఓకేనా? ఉత్క్రమణీయ చర్యల్లోనేమో డెల్టా ఎస్ సిస్టమ్ ప్లస్ డెల్టా ఎస్ సరౌండింగ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది రివర్సిబుల్ ప్రాసెస్లో. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో డెల్టా ఎస్ సిస్టమ్ ప్లస్ డెల్టా ఎస్ సరౌండింగ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 వచ్చింది. ఓకే. ఇప్పుడు మనం దేంట్లో చూస్తున్నాం? సముష్ణోగ్రత ఐసోథర్మల్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో ఎంట్రోపీ చేంజ్ అనేది ఎలా ఉందో చూద్దాం. చూడండి,
ఘనపరిమాణం అనేది V1 నుండి V2కి మారుతుంది. ఎంట్రోపీ చేంజ్ ఎలా ఉంటుందో చూద్దాం. డెల్టా ఎస్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్ ఎల్ఎన్ V2 బై V1 లేదా ఎన్ఆర్ ఎల్ఎన్ P1 బై P2 రావచ్చు. టోటల్ ఎంట్రోపీ డెల్టా ఎస్ టోటల్ ఎంట్రోపీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎస్ సిస్టమ్ ప్లస్ డెల్టా ఎస్ సరౌండింగ్స్. ఈ వ్యాకోచం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందనేది ఆ వ్యాకోచం ఎలా చెందుతుందనే రకంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి డెల్టా ఎస్ టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ టోటల్ బై టీ మైనస్ క్యూ ఇర్రివర్సబుల్ సిస్టమ్ బై టీ. విశ్వం మొత్తం కూడా ఎంట్రోపీ మార్పు అనేది ఎలా ఉంది? డెల్టా ఎస్ విశ్వం ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎస్ వ్యవస్థ ప్లస్ డెల్టా ఎస్ పరిసరాలు. ఓకేనా? డెల్టా ఎస్ సిస్టమ్ ప్లస్ డెల్టా ఎస్ సరౌండింగ్స్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఎస్ విశ్వంగా ఉంది. ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? డెల్టా ఎస్ సిస్టంలో ఎన్ ఎల్ఎన్ V2 బై V1 ప్లస్ క్యూ టోటల్ బై టీగా మనం రాస్తున్నాం. డెల్టా ఎస్ సరౌండింగ్స్ డెల్టా ఎస్ సిస్టమ్ చూస్తున్నాం. ఎన్ఎల్ఎన్ V2 బై V1 ప్లస్ క్యూ టోటల్ బై టీగా మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ నెక్స్ట్లో మనం చూస్తే డెల్టా ఎస్ టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఎస్ సిస్టమ్ ప్లస్ డెల్టా ఎస్ సరౌండింగ్స్లో డెల్టా ఎస్ సిస్టమ్ వాల్యూ ఎంత వచ్చింది చూడమ్మా. చూడండి, ఎన్ఆర్ ఎల్ఎన్ P1 బై P2 రాసుకోవచ్చు, ఎన్ఆర్ ఎల్ఎన్ V2 బై V1 కూడా రాసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి చూడండి నెక్స్ట్లో డెల్టా ఎస్ విశ్వంలో ఎలా ఉందమ్మా? ఎన్ఆర్ ఎల్ఎన్ V2 బై V1 ఈజ్ లెస్ దాన్ క్యూ బై టీ. అంటే ఇది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో సిస్టంలో ఎలా ఉందంటే ఈజ్ గ్రేటర్ దాన్ 0, లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ 0 ఉంది. ఓకే, నెక్స్ట్ అనుత్క్రమణీయ సమోష్ణ ఆదర్శవాయువు వ్యాకోచంలో ఎంట్రోపీ మార్పు. చూడండి, ఉత్క్రమణీయ సమోష్ణ ప్రక్రియలో ఎంట్రోపీ మార్పు అనేది 0గా ఉంది. చూసినట్లయితే అనుత్క్రమణీయ చర్యల్లో ఎలా ఉందో మనం గమనించవచ్చు. థ్యాంక్ యూ చిల్డ్రన్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.